విషయంలో ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ లేఖ ఎంతవరకు కరెక్టు ఏంది అనేది మన వరకు అయితే వచ్చింది. ఒకసారి దీన్ని కూడా మనం ఏందంటే పూర్వపరాలన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంది ఈ లేఖ ఫేకా లేకపోతే ఎవరైనా చేసిర్రా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులే పంపించిర్రా ఏంది అనేది కూడా ఒక్కసారి నేను తెలంగాణ సమాజానికి చూపెట్టదలుచుకున్నా. ఏంది అనేది ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితులైన మైనర్ బాలిక తల్లి ప్రకటన. తన ప్రకటనలో తన కుటుంబానికి తన కూతురికి జరిగిన అన్యాయం కలిగిన వేదన భయాందోళనలపై సవివరమైన ప్రకటన విడుదల చేసిన బాధితురాలి తల్లి తన కూతురుపై బండి సంజయ్ కొడుకు చేసిన అఘాయిత్యం, తన మైనర్ కూతురు పడిన ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలని తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, పరారీలో ఉన్న బండి భగీరథ్ మరియు ఆయన తండ్రి సంజయ్ వలన తమ కుటుంబానికి పొంచి ఉన్న హాని వంటి పలు అంశాలపై ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి ప్రకటన సారాంశం ఏముందంటే నిజంగా కూడా తల్లి కడుపులో చాలా బాధ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చెప్పగలుగుతారు, కొన్ని సందర్భాలలో కడుపులో పెట్టుకుంటుంది ఆ తల్లి. ఎందుకంటే బిడ్డ మీద విష ప్రచారం జరుగుతుంటే ఏ తల్లి కూడా సహించదు. కాబట్టి ఆ తల్లి ఏం చెప్పింది అనేది చాలా అవసరం. భరించలేని తీవ్రమైన వేదన అనుభవిస్తున్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఒక మైనర్ కుమార్తె, బాధితులైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉన్నది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండ లేవు. కానీ ఈరోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నిజమిది. మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, మీకు అధికారం అండదండ లేకపోయినా, ఆర్థికంగా మీరు లేకపోయినా, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లేకపోయినా ఎంత దారుణమైన పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఇక దాన్ని ఊహించలేం. మీరు ఒక సినిమాలో అదే సూర్యకు సంబంధించిన హీరోగా ఉంటాడు. అందులో ప్రెగ్నెంట్ లేడీ కోర్టుకు పోతుంది, కేసు అవుతుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సంబంధించి ఆ సినిమాకు మంచి అవార్డు కూడా వచ్చింది. అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. మీరు ఆలోచించుకోరు. ఇది ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయడం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని ప్రకటన జారీ చేస్తున్నాం. 2025 సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. 2025లో ఈ పిల్లగానికి పరిచయం అయిందట. మొదట్లో సాధారణ పరిచయం ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే మాట్లాడడం, బలవంతంగా ఒప్పించడంతో పాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వల్ల నా కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడడం జరిగింది. కానీ మా కుమార్తెను మాయమాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకోబడింది. పూర్తిగా బండి భగీరథ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఈ పిల్లగాడు బయట వాళ్ళ దోస్తు ఎవరో ఉండే ఏనో ఇన్న వీడియోలని వీళ్ళ వీడియోలలోనైనా ఆ పిల్లగాడట ఛాలెంజ్ చేసిండట, నేను ఎట్లనైనా ఈ పిల్లని పడేస్తా చూడురని. అది కూడా జరిగిందనేది ఇంకో వార్త వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో ఏం కథనో కానీ. తన ఇష్టం లేకపోయినా అనేకసార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాలలో శారీరక సంబంధం కోసం బండి భగీరథ పదే ఒత్తిడి తీసుకొచ్చారు. నా కుమార్తె చెప్పిన సంఘటనలు విన్న తర్వాత మాటలలో చెప్పలేని బాధ కలిగింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్లో తనపై దాడి జరిగిందని తెలిపింది. ఆ రోజు తనకి ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగారని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని వెల్లడించింది. నాకు అర్థం కాదు. అదే డిసెంబర్ 31న చాలామంది రాజకీయ ప్రముఖుల ఇళ్ల మీద పడ్డారు, చాలామంది తిరిగారు. మరి ఈ ఇల్లు దొరకలే ఆ రోజు? ఈ మద్యం దాగి ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎట్లా వీళ్ళు ఎందుకు దొరకలే ఆ రోజు? అంటే అధికారం అండదండలు ఉంటే ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. తన కుమార్తెతో అనేకసార్లు శారీరక బంధం కోసం పదే ఒత్తిడి తెచ్చాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో భయం ఇప్పటికీ కనిపిస్తున్నది. బండి సంజయ్ కొడుకు భగీరథ ఆ తర్వాత తన చాట్ ద్వారా, మెయిల్ల ద్వారా పదే క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించినట్లు అంగీకరించి క్షమించమని కూడా వేడుకున్నాడు. ఆ వీడియో మనం కూడా ఎన్నో సోషల్ మీడియాలో కనబడ్డది నాకు. అది కూడా
బండి సంజయ్ కొడుకు పంపిన మొబైల్ చాట్ చదువుతున్నప్పుడు నా కుమార్తె ఆవేదన ప్రతి లైన్లో కూడా కల్లారా కనిపించింది. 2026 జనవరిలో ఈ సంఘటన తర్వాత నా కుమార్తె మరింత మానసికంగా స్థితి క్షీణించింది. ఒకతే కూర్చొని ఏడవడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, ప్రతిరోజు నరకం అనుభవించడం చూసాం. చివరికి బండి భగీరథ్ కూడా నా కూతురు పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడంటే ఎంత దారుణమైన మానసిక నష్టాన్ని కలిగించాడో ఆలోచించండి. చివరికి ధైర్యం కూడా తీసుకొని 2026 మార్చి ఏప్రిల్ నెలలో చట్టం ప్రకారం ముందుకు పోదామని ప్రయత్నించాం. అంటే నేను చెప్పలే మార్చి 3 నెలల కథ ఇదంతానే, మార్చి ఇది. వెంటనే మాకు తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత మా కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడీ వంటి అసత్య ఆరోపణలతో ఒక ఫిర్యాదు నమోదు చేస్తారు. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడారు. మా V6 మాజీ జర్నలిస్టు సంగప్ప ఇప్పుడు బండి సంజయ్ కుమార్కు లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్ అన్నీ ఈయననే, మా మిత్రుడే. ఎందుకంటే సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లవారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంటికి వెళ్ళి ఆయనను కలిసాం. బాధితురాలైన కూతురు తల్లిదండ్రులు ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాం. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చాం. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని, జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా కూడా భయపెట్టాయి. ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరం భయంలోనే బతుకుతున్నాం. చివరికి ఈ నెల 8వ తేదీన పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫోక్సో చట్టం కింద మా ఫిర్యాదు నమోదు చేయాలని కోరాం. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్ట నష్టాలను వెల్లడించినప్పటికీ కూడా 5 గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులు వేచి ఉండేలా చూశారు. మా కుమార్తె అప్పటికే మానసిక స్థితి చిన్నాభిన్నమై ఉంది. కేసు నమోదు చేసి పంపించాలని పోలీసులను వేడుకున్నాం. మాకు ఏంది అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తామని రకరకాలుగా కూడా కారణాలు చెప్పారు. 0 FIR గురించి పదే పట్టుబట్టిన తర్వాతే రసీదు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పడిన బాధను గుర్తు చేసేలా పోలీసులు పదే ప్రశ్నించారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేచి ఉంచిన సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాపై కేసు నమోదైన విషయాన్ని చెప్పారు. ఈ ఘటనలో క్రమం పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కూడా కలిచివేసింది, భయపెట్టింది. నిజంగా తెలంగాణ పోలీసులను చూస్తే నాకు కూడా అసలు నిజంగా ఒక్క మాటలో చెప్పాలి, తెలంగాణ పోలీసులను చూస్తే నాకు అస్సలు నచ్చదబ్బా. మీరు ఏమన్నా అనుకో, ఒక సామాన్యుడిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్గా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఈ రాష్ట్రం కోసం కొట్లాడినోడుగా, ఈ రాష్ట్రంలో అధికారాన్ని మళ్ళీ ప్రశ్నించినోడుగా చెప్తున్నా. నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. బొచ్చడి కేసులలో పోయినా, ఓ కేసులలో నేనే కంప్లైంట్ ఇస్తే ఆయన అసలు దొరుకుతలేడు, ఆచూకీ లేడు, మీరు క్లోజ్ చేసుకోమని చెప్పాడు. దాని తర్వాత ఇక గతంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు అసలు దాని 41 CRP నోటీసులే లేదు. ఇట్లా చాలామంది బాధపడుతున్నారు. పోలీస్ వ్యవస్థతో నరకం అనుభవించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, అదే పోలీసులవి కూడా చాలానే ఉన్నాయి. మొన్న కొల్లూరుకు సంబంధించిన ఒక SI కానిస్టేబుల్ ఎంత ఇబ్బంది పెట్టినాడో చూసిరు కదా, ఆ వార్త అందరూ చూసే ఉంటారు. అందుకే పోలీస్ స్టేషన్లో CCTV ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, FIRల డేటా, పోలీస్ స్టేషన్ రికార్డులు, ఫిర్యాదులు, మూమెంట్ రిజిస్టర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా భద్రపరచాలని కోరాం. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కూడా కలగకూడదు అని తల్లి చెప్తుంది. ఇక చూడ్రి, ఇది చూసిర్రా, మా బిడ్డకు కలిగిన బాధ ఇంకొక ఏ బిడ్డకు కూడా కలగవద్దు. ఎంతటి కష్టాన్ని అనుభవించి ఉంటే ఆ మాట అంటారు. కావాలనే కొందరు దీన్ని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ బెయిల్ పొందదగిన నిబంధనలు మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైన శిక్షలను నమోదు చేశారు. అప్పటికే నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మరోవైపు మా కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పక్షంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని కోరుతున్నాం. మా మైనర్ బిడ్డ ఫోటోలను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాలలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడడం ఫోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని వేడుకుంటాం. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా మా కూతురు మైనార్టీని
తెలియజేసే పత్రాలు ఉన్నప్పటికీ కావాలనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ్యురాలైన బాలిక తల్లిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేశంలోని ప్రతి ఒక్కరికి లభించాల్సిన సమన్యాయం నిష్పక్షంగా దర్యాప్తు మాకు కలగాలని, దొరకాలని, చట్టం ముందు అందరూ సమానులే అన్న అంశం మేము కోరుతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాధితులకు సంబంధించిన తల్లిగారి లేఖ ఇది. ఈ లేఖను చూసిన తర్వాత ఇంకా మేము ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో మేము ఇంకా కూడా అట్లనే చేస్తామంటే, మరి మన ఇంట్లో తల్లి ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఆడపిల్లలు కూడా ఉంటారు. లేదు లేదు గిట్లనే చేస్తామంటే ఇక అది మీ కర్మ. నేనేమంటున్నానంటే, తెలంగాణలో మాత్రం ఇంకా స్పష్టంగా చెప్తున్నా, బలిసినోడికో న్యాయం, పేదోడికో ఒక న్యాయం ఉన్నది. రాజ్యాధికారం ఉన్నోడికో న్యాయం ఉన్నది, రాజ్యాధికారం లేనోడికి ఇంకో న్యాయం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది పదే గుర్తు చేస్తున్నా మీకు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, తెలంగాణ సమాజం మొత్తానికి గుర్తు చేస్తున్నా. ఇది ఈ ఒక్క కేసుతోనే రాలే. హైడ్రా విషయంలో లైవ్లో చూస్తున్నాం. నేను చెప్తున్నా, హైడ్రా విషయంలో లైవ్లో చూస్తున్నాం. లగచెర్ల లాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న గ్రామాన్ని చూస్తున్నాం. కష్టపడ్డ కష్టాన్ని రాబందుల లెక్క దోచుకెళ్ళిన వెలుగుమట్లను చూస్తున్నాం. ఆ తర్వాత ఇంత అన్యాయాలను చూసి తెచ్చుకున్న తెలంగాణలో ఏంట్రా ఇదని ప్రశ్నించిన వాళ్ళ మీద అయినా కేసులను వాళ్ళను అన్నం మీద కూర్చున్నప్పుడు గుంజుకెళ్తున్న తీరును చూసిన. కొంతమంది మీద లాఠీలు కూడా విరిగినాయి, కొంతమందికి గుండెపోటులు వచ్చినాయి, కొంతమందికి అనారోగ్యాలు వచ్చినాయి, కొంతమంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈరోజు ఈ కేసుకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివే అయితే ఈ కేసులో మాత్రం నీ రాజకీయ ప్రమేయం కానీ దోస్తులకు మంచి చేయాలన్న ఆలోచన మాత్రం బంద్ చేయి. ఇక లేకపోతే అది నీ కర్మ. నీ రాజకీయ సమాధి అయితే గట్టిగానే ఉంటుంది, అదే మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, రాజకీయ సమాధి అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ మళ్ళీ ఇంకత్తా అది. ఇక ఈ కేసులన్నీ జరుగుతున్నాయి కదా తెలంగాణలో. ఏది ఈ